రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినాయి. గత కొన్ని రోజులుగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ పేరు, ఆయన మాట్లాడుతున్న అంశాలు అవనివ్వండి, తెలంగాణ అంశం అవనివ్వండి, వేరే అంశం అవనివ్వండి, లేకపోతే కొన్ని విషయాల్లో ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాం, ఇండైరెక్ట్గా హెచ్చరికలు చేస్తుండడం కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2వ తేదీ. సో దీనికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అవనివ్వండి, లేకపోతే కొన్ని మెసేజ్లు ఇవ్వాలని ఆయన భావించారు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా జనసేనను విస్తరించాలని చూస్తున్నారు ఆయన పూర్తి స్థాయిలో. సో ఆ నేపథ్యంలో ఆయన నవనిర్మాణం అని చెప్పి ఒక సభకి ఆయన కాల్ చేయడం జరిగింది. దానికి భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది గంటల క్రితం పొన్నం మాట్లాడిన మాటలు తెలంగాణ మంత్రి, ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు మీడియా సమావేశం సాక్షిగా ఆయన డైరెక్ట్గానే అటాక్ మోడ్లోకి దిగిపోయాడు పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన అన్నం తిన్నన్నాడు, లేకపోతే మోదీ గారు ఏదో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చూస్తుంటాం ఈ మాటలు. వైఎస్ఆర్సీపీ అవనియండి, లేకపోతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, మాజీ సీఎం డైరెక్ట్ అటాక్ మోడ్లోకి దిగుతారు. ఎందుకంటే ప్యాకేజ్ స్టార్, ఆయనకి అది ఇచ్చిన పవర్ స్టార్కి వాళ్ళు ఇచ్చిన పేరు ప్యాకేజ్ స్టార్. ఇప్పుడు పొన్నం గారు మాట్లాడే మాటలు ఏంటంటే ఈయన రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇక్కడ నటించడానికి వస్తున్నారన్నది. జనసేన పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డపైన, 2 ప్రాంతాల్లోనే ఆయనకు ఉన్నాయి. మొన్న కూడా ఆయన పోటీ చేశారు కొన్ని స్థానాల్లోనే. తెలంగాణ సరే గెలిపోవడం అన్నది తర్వాత అంశం. సో ఈ నేపథ్యంలో ఎందుకు రెచ్చగొట్టే విధంగా ఈ ప్రసంగాలు చేస్తున్నారు, ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన సభను అడ్డుకుంటే జన సైనికులు చేతులు ముడుచుకుని కూర్చునే క్యారెక్టర్ల వాళ్ళవి. సో ఇప్పుడు సోషల్ మీడియా ఎంత విస్తారంగా పొన్నాల మీద మాటలు దాడులు చేస్తున్నారో ఒకసారి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో ఒక సభ పెట్టుకుంటే, లేకపోతే నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఏదో సంధ్యా కన్వెన్షన్లోని అందరితో ఒక ఆత్మీయ సమావేశంలాగా ఆయన ఏర్పాటు చేసుకుంటారు. భవిష్యత్తు విధి విధానాలు చెప్పే ప్రయత్నం చేస్తారు అంతవరకే. అంతేగాని తెలంగాణ రాష్ట్రం మీదో లేకపోతే వేరే అంశం మీదో ఆయన మాట్లాడతారని అనుకోం. సరే, మాట్లాడిన తర్వాత ఎవరన్నా స్పందిస్తే అసలు ఏమీ మొదలవ్వక ముందే మేము ఇది చెయ్యం, మేము అది చెయ్యనివ్వం అని ఆపే పరిస్థితి ఉంటే ఎలాంటి మెసేజ్లు వెళ్తాయి? సో ఆయన ఏదో ల్యాండ్ మీద ఈ మధ్యకాలంలో వచ్చి స్ట్రోలింగ్ నిన్న మొన్న అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏదో అక్రమంగా ఆ భూమి కాజేశారు ఇవి అని ఆయన మళ్ళీ దాని మీద కేసులు పెడుతున్నారు. మరో ఇంకొక ప్రస్థానంలో ఇంకొకరు మాట్లాడిన మాటలు అది ఎంత పెద్ద రచ్చ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దాని మీద వీళ్ళు ప్రెస్ మీట్లు, ఆయన మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడం, అందులో తెలుగుదేశం హ్యాండిల్స్ అన్నీ కూడా వాల్ ట్రోల్స్ చేస్తుండడం. సో ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అవనియండి, తెలంగాణ అవనియండి, భౌగోళికంగా 2 రాష్ట్రాలు విడిపోవచ్చు కాక, కానీ మానసికంగా ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 2 కలిసే ఉన్నాయి ఎప్పుడు కూడా. తెలంగాణను వేరేగానో ఆంధ్రప్రదేశ్ని వేరేగానో రాష్ట్రాల పరిగా తీసుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు కాక. కానీ ఈ రకమైన వివాదాలు సృష్టించే విధంగా మాట్లాడడం, కొన్ని పర్మిషన్లను అడ్డుకోవడం. ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, ఆయన అవనండి ఇక్కడే నివాసం ఉంటారు. కావస్తే తెలంగాణలో ఉన్న మంత్రులు అవనియండి, లేకపోతే వేరే స్థాయి వ్యక్తులు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో మీరు హ్యాపీగా మీరు వెళ్ళి నివాసాలు ఏర్పరచుకోవచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు, ఉండొచ్చు, ఎవరు దాన్ని కాదంటారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఇక్కడేం లేరే, ఎప్పటి నుంచో ఉంటున్నాడు ఆయన, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. చెన్నై నుంచి హైదరాబాదు తరలి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇక్కడే ఉంటున్నారు. ఆయన ఇక్కడే ఇల్లులు కట్టుకున్నారు, ఇక్కడే ఆస్తులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వీళ్ళకి ఆస్తులు ఉన్నాయో లేవో అన్నది ఎప్పుడు బయటికి రాలేదు. వీళ్ళు అడుగులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే వదిలి. ఈయన హీరోగా నటించింది, లేకపోతే ఈయన సినిమా రంగప్రవేశం చేసింది ఎక్కడి నుంచి చేశారండి? వేరే రాష్ట్రాల నుంచి కాదు కదా. సో ఇది మంచిది కాదు, ఈ మెసేజ్ మంచిది కాదు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మేము సభలకి పర్మిషన్లు ఇవ్వం, లేకపోతే వేరే రకంగా చేయం. సరే, అక్కడ గతంలో జరిగిన అంశాలు ఏంటంటే ఆయన విశాఖపట్నంలో అనుకుంటాను, విశాఖపట్నంలో అప్పుడు నవేటల్ అంశంలో కూడా ఏదో ఆయన ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటానంటే దానికి కూడా అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. సరే, అక్కడ రాజకీయ విరుద్ధాలు ఉన్నాయేమో, లేకపోతే వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన అనే విధంగా ఉంటే అక్కడ జరగవచ్చు. కానీ ఇక్కడ కూడా అవే రాజకీయాలు మళ్ళీ పురుడు పోసుకుంటున్నాయి, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వెళ్తున్నాయంటే దీని పరిణామాలు ఎంత దూరమైనా వెళ్ళే ప్రమాదం పొంచి ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా, ఒక పార్టీ కూడా ఇక్కడ